నెట్ మాటన చీటింగ్ ఇదేం కొత్త కాదు. బట్ కాసుల కోసం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిగజారి పడ్డాడు. నట్టింట్లో శృంగారాన్ని పోన్ వెబ్సైట్లో లైవ్లో పెట్టాడు. భార్యను అంగడి బొమ్మగా మార్చి లక్షలు సంపాదించాడు. వైరల్గా మారిన ఆ వీడియో విచ్చలవిడిగా వాడే నెటిజన్లకు ఓ షాక్లా మారింది. నట్టింట్లో నెట్ యూజ్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉన్నారా? ఫేస్బుక్, వాట్సాప్ విచ్చలవిడిగా వాడుతున్నారా? అయితే జర భద్రం. సోషల్ మీడియాలో మీరేం చేస్తున్నారో లైవ్కి ఎక్కే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే మీ నీడే మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. అతి ఎప్పుడూ అనర్థమే. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. అంతేకాదు, అందుకు ఉదాహరణలు కూడా సోదాహరణంగా చూపిస్తున్నారు. హైదరాబాద్ చింతలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం తెలుసుకొని మొదట పోలీసులే అవాక్కయ్యారు. 4 అంకెల జీతం సంపాదిస్తున్న కాసుల కోసం కక్కుర్తి పడ్డాడు అతను. ఏకంగా తన భార్యనే అంగడి బొమ్మగా మార్చేశాడు. 4 గోడల మధ్య జరిగే వ్యవహారాన్ని లైవ్లోకి ఎక్కించేశాడు. సదరు భర్త మెయిల్ ఎస్కార్ట్ వెబ్సైట్లో ముందుగా తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. మెంబర్షిప్ తీసుకొని లాగిన్ అయ్యాడు. ఫోన్ సైట్స్లో లైవ్ స్ట్రీమ్ కి డబ్బు బాగా వస్తుందని తెలుసుకొని తన వివరాలన్నీ అప్లోడ్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చాడు. తన గదిలో జరిగే ల్యాప్టాప్ ద్వారా లైవ్ లో పెట్టాడు. ఆ వెబ్సైట్ లో ఉన్న 2000 మంది మెంబర్స్ కేరళకు చెందిన ఓ వ్యక్తి ఆ వీడియోను డౌన్లోడ్ చేసి ఎక్స్క్లూజివ్ వీడియో అంటూ వైరల్ చేశాడు. వీడియో చూసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య స్నేహితుడు ఆమెకు సమాచారం ఇచ్చాడు. జరిగిన విషయం తెలుసుకొని బాధితురాలు నివ్వెరపోయింది. కాస్త ధైర్యం చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చివరకు లైవ్ లో వీడియో కనెక్ట్ చేసింది బాధితురాలి భర్తే అని తేలింది. ఆ వీడియోలో ఇద్దరు వైఫ్ ఈ లేడీ అండ్ అతను ఉన్నాడు కాబట్టి మా డౌట్ అంతా కూడా అతని మేల్ పర్సన్ మీదనే డౌట్ వచ్చి మనం ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అతని మొబైల్ ఫోను, తర్వాత అతని వేరియస్ అకౌంట్స్, తర్వాత అతని మెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూసామంట. చూసినప్పుడు ఈ అప్లోడ్ చేసిన వీడియో అతని మెయిల్లో దొరకడం జరిగింది. దాని తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ భాగంగా ఇంటరాగేట్ చేసినప్పుడు అతను ఒప్పుకున్నాడు అనమాట. అతను అయితే యాక్చువల్గా ఏంటంటే ఇతను హీఈస్ ఎన్రోల్డ్ యాజ్ ఎ మెంబర్ ఇన్ మెయిల్ ఎస్కాట్ అని ఒక దాంట్లో మెంబర్గా ఉండి అతనికి ఒక ఐపీ ఉంది, ఒక లాగిన్ ఐడి ఉంది, ఒక పాస్వర్డ్ ఉంది. అయితే ఇతను ఈ వీడియో అప్లోడ్ చేసి అతని కొంచెం డబ్బు కూడా తీసుకున్నట్టుగా బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు పడ్డట్టుగా తెలిసింది. నిందితుడు మెయిల్ ఎస్కాట్ ఫోన్ వెబ్సైట్ లైవ్ ద్వారా 2 లక్షల రూపాయలు సంపాదించాడన్నారు పోలీసులు. బ్యాంక్ అకౌంట్ ను సీజ్ చేసి కేరళలో వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను బేసిక్గా ఈ అక్యూజ్డ్ ఎవరైతున్నాడో చిన్నప్పటి నుంచి కూడా కొన్ని పోన్ సైట్స్, కొన్ని అశ్లీలంగా ఉండే వెబ్సైట్ విజిట్ చేయడము, తర్వాత ఇతను కూడా ఒక అందులో మెయిల్ ఎస్కాట్ అనే దాంట్లో కూడా మెంబర్షిప్ తీసుకొని అతను చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు ఏంటంటే కొందరు ఎవరైనా ఈ పంపించిన అప్లోడ్ చేసినప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఆల్రెడీ అందులో రిజిస్టర్డ్ మెంబర్ అయ్యి ఒక లాగిన్ ఐడి కనుక బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ ఉంటే వాళ్ళకి ఏంటంటే కొందరికి డబ్బులు వస్తాయి. సో ఇతనికి తరచుగా అతను అందులో మెంబర్ ఉన్నాడు కాబట్టి దాన్ని అప్లోడ్ చేశాడు అనమాట. లైవ్ స్ట్రీమింగ్లో అప్లోడ్ చేశాడు. ఈ విక్టిమ్కి మాత్రం ఎలాంటి ఆలోచన లేకుండా ఆమె వాళ్ళ నార్మల్ కోర్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళ హస్బెండ్తో ఉన్నట్టుగా ఉన్నది. అది వెళ్ళాక మనకు వచ్చి కంప్లైంట్ చేసింది. తర్వాత ఇతను చేసే పనులు చేష్టలు చూసి ఆ అమ్మాయి కూడా అతను వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మ్యాటర్. మన నీడను మనమే నమ్మలేని రోజులివి. సీసీ కెమెరాలతో దొంగచాటును చూసే వ్యవహారాలే కాదు, మన అనుకున్న వాళ్లే ఇంతటి నీచానికి దిగజారితే నష్టాలు కూడా ఉన్నాయనేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే టెక్నాలజీ మాటున జరిగే వ్యవహారాలపై ఎప్పుడూ కన్నేసి ఉంచాలని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు.